Nobody can stop this flow. Hallelujah. Hallelujah. అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనము. నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలముల్లో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూ నివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఎలా ఆశ్చర్యపడతాయి? ఇంతకు ముందు ఉండేది ఆ మృగము, ఇప్పుడు లేదు, మరలా రాబోతుంది. ఆ గ్యాప్ లో వాళ్ళందరూ ఆశ్చర్యపడతారు, భూజనులు అందరూ ఆశ్చర్యపడతారు. తర్వాత అందరూ కూడా ఆ మృగం వెంట వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. ఇదే ప్రవచనం దానియేలులో కూడా మనం చూసాం. ఇంకా ఇంకొకలాగా కూడా మనకి ఈ మృగాన్ని పరిచయం చేస్తున్నారు. అది కూడా ఇదే అన్నమాట. ఒక పదం జ్ఞాపకం చేసుకోండి, నాశనకరమైన హేయ వస్తువు జ్ఞాపకం చేసుకోండి. నిలవరాని చోట నిలబడుతుంది అని చెప్పలేదా? అది కూడా ఇదే ప్రతిమ. ఇక్కడ మనకి ఈ 13వ అధ్యాయంలోను 17వ అధ్యాయంలోను ప్రస్తావించిన ఆ గొప్ప ప్రతిమ ఇదిగో ఒకటే. అప్పుడు కడపట ఉన్న కాలంలో పూర్తిగా శత్రువుగాను పూర్తిగా డిక్లేర్ అవుతూ చేస్తూ ఉన్న అపవాది తన రాజ్యం ఏంటండి? బబులోను. చెప్పండి, మహాబబులోను. మహాబబులోను. అండ్ వీడు ఇమిటేటర్. ఎవడు? ఇమిటేటర్. భూమి మీద వాడికి పరలోకంలో ఏవే సాధ్యం కాలేదో అవన్నీ భూమి మీద ఇంప్లిమెంట్ చేస్తూ. ఈ మాట మళ్ళా చెప్తారా? పరలోకంలో సాధ్యం కానివన్నీ భూమి మీద సాధిస్తూ ఉంటారు. అయితే ఈ భూమి మీద తనకు కావలసిన అధికారం ఎటువంటి అధికారం అంటే ఇదిగో ఇటువంటి దేవుడు అనుమతించిన కాలం అది. అప్పుడు వాడు చేస్తున్న పని ఏంటో తెలుసా? 2 వచనాలు మనం చూడాలి. వాడికి పూర్తి అధికారం భూమి మీద ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అప్పుడు వాడు చేస్తున్న కార్యం 2 వచనాల్లో మనం చూద్దాం. అదేంటంటే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క
హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఉండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఏమిటంటే ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తంతోనూ యేసుక్రీస్తు యొక్క హతసాక్షుల రక్తంతోనూ మత్తిల్లి ఉండుట చూచితిని. ఇప్పుడు 13వ అధ్యాయానికి రండి. పదమూడో అధ్యాయం 7వ వచనం చదవండి. 7. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనము. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. ఇవన్నీ కూడా పరలోకంలో వాడికి సాధ్యం కాలేదు. పరలోకంలో అధికారం పూర్తిగా వానికి ఇవ్వబడలేదు. గమనించండి, వాడి అధికారము ఎలా ఉంటుంది అని చూస్తున్నాను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వానికి అధికారం ఇవ్వబడెను. పరిశుద్ధులతో యుద్ధం పలకండి. పరిశుద్ధులతో యుద్ధం అని. పరిశుద్ధులతో యుద్ధం. పరిశుద్ధులతో యుద్ధము చేసి రక్తముతో మత్తిల్లినట్టుగా చూసామంటే పరిశుద్ధుల మీద జయం పొందినట్టే కదా. అర్థమైందా? పరిశుద్ధులతో యుద్ధము చేయను. ఇంకా చదవండి అన్నమాట. పరిశుద్ధులతో యుద్ధం చేయను వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. పరిశుద్ధులతో యుద్ధం చేయడం మాత్రమే కాదు, వారిని జయించే అధికారం. ఎన్ని నెలలు? 42 నెలలు. ఇప్పుడు చెప్పండి యోబు దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడు మన ప్రాణం నాకు ఏ హాని చేయకు అని పెట్టారా అంట. ఓకే ప్రభా అనుకుంటూ వెళ్ళాడు. ఆమె ఎలా రక్తంతో మత్తిల్లి ఉందో చూడండి. పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ జయిస్తున్న అనుభవంలో ఉంది. కానీ ధైర్యం తెచ్చుకునే మాట ఏంటి తెలుసా? 3.5 సంవత్సరాలు మాత్రమే యేసు ప్రభు రక్తంతో మత్తిల్లి ఉన్న అనుభవం ఉందే, అలా ఇంకా ఎక్కువగా పూర్తి స్థాయిలో ఈ కార్యం జరగబోతుంది. అయితే ఈ రక్తం ఉందే, ఈ రక్తం చిందించిన తర్వాత ఆ రక్తం అంటే మొదటి మరణం పొందిన తర్వాత మొదటి మరణంలోనే ఆ అపవాది మత్తెక్కిపోతాడు. చెప్పండి, ఏమవుతాడు? మత్తెక్కిపోతాడు. అలా ఆ రక్తం ఎలా అవుతుంది అంటే పరలోకమునకు చేరి, మొదటి మరణం పొందింది కదా, ఇప్పుడు పరలోకమునకు చేరి భూమి మీద మా రక్తం నిమిత్తం ఎప్పుడు తీర్పు తీరుస్తానే అధికారం పొందుకుంటుంది ఆ రక్తం.
భూమి మీద రక్తం చిందించబడింది కదా, ఆ ప్రాణములు, ఆ ఆత్మలు ఎక్కడ చేరుతాయి? నేరుగా పరలోకానికి చేరుతాయి. మనుషులందరి దృష్టికి ఎలా కనిపిస్తుందంటే ప్రాణం పోయింది అయ్యో అని. కానీ నిజానికి ఏం జరుగుతుందంటే ఆ ఆత్మలు నేరుగా దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి చేరుతున్నాయి. ఆ ఆత్మలు ఎక్కడికి చేరుతున్నాయి? దేవుని బలిపీఠం మీదకు చేరుతున్నాయి. ఇక అడుగుతూ ఉంటాయి, ఏమని తెలుసా? నాథా, సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చుకుని ఉంటా, మా రక్తం నిమిత్తం భూమి మీదకు ఎప్పుడు నువ్వు నీ ఉగ్రతను కుమ్మరిస్తావని ఆయన బలిపీఠం ఎదుట నిలబడి అడుగుతూ ఉంటాయి. ఓ హల్లెలూయా. ఒక మాట జ్ఞాపకం చేయనా? యేసు ప్రభు రక్తం ఇక్కడ చిందించిన తర్వాత ప్రధాన యాజకుడిగా ఆ రక్తం పట్టుకుని వెళ్ళి పరిశుద్ధ స్థలంలో, ఎవరూ సమీపించలేని స్థలంలో, అర్థం పరలోకంలో ఉన్న ఆలయంలోనికి చేరి పాపముల నిమిత్తం పరిహారార్థ బలిగా ఆ రక్తం నిలబడింది. ఇప్పుడు ఆ పాపం నిమిత్తం పరిహారార్థంగా మారిన ఆ రక్తము వలన భూమి మీద పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధుల రక్తం బలిపీఠం యొద్దకు చేరి ఇక పరిహారార్థం కోసం నిలబడలా, పగ తీర్చుకోమని దేవుణ్ణి అడుగుతున్నట్లుగా నిలబడుతున్నారు. హల్లెలూయా. భూమి మీద కనబడడానికి మాత్రం పరిశుద్ధులతో యుద్ధం చేసి జయించిన అనుభవంలా కనిపిస్తుంది. కాదు, నాశన పాత్రుడు నాశనం కొని తెచ్చుకుంటున్నాడు. చెప్పండి ఆ మాట. నాశన పాత్రుడు నాశనం తెచ్చుకుంటున్నాడు. నాశన పాత్రుడు నాశనం కనిపించుకుంటున్నాడు. అది ఇదంతా ఎప్పుడు సాధ్యం తెలుసా? పరిశుద్ధులు ఓర్పు పరీక్షకి గురైనప్పుడు మాత్రమే. కంటికి కనిపిస్తున్నదేమో చనిపోతున్నారు అయ్యో అని. కానీ చెవికి వినిపిస్తున్నది మాత్రం ఎందాక మా నిమిత్తం తీర్పు తీర్చుకుని ఉంటావని నేరుగా పరలోకంలోనే ఉన్న బలిపీఠం దగ్గర నుండి దేవునికి మొరపెడుతున్న సంగతి చూస్తున్నాం. హల్లెలూయా. వారిని జయింప అధికారం పొందాను అనుకుని ఉన్న ఆ పరిస్థితి ఎలాంటిదో ఇప్పుడు అర్థమైందా? ఇదిగో అందుకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధతలో కొనసాగడం, ఓర్పు, మనకున్న విశ్వాసం పరీక్షకి గురి అవ్వడం, మన మీద వాడు జయం పొందినట్టుగా కనబడడం. అర్థం, దాని వెనక ఉన్న ముఖ్యమైన కారణం ఇదేనండి. ఇదే పరిశుద్ధుల ప్రార్థనలు కూడా
పరిశుద్ధుల ప్రార్థనలు కూడా ధూపార్తి పట్టుకొని వచ్చి బలిపీఠం మీద ఉన్న నిప్పులు పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి భూనివాసుల మీద భూమి మీద పడద్రోయబడుతున్న దేవుడు, పడద్రోస్తున్న దేవుడు. అలా పడద్రోస్తున్న సమయం భూమి మీద మహాభూకంపాలు కలుగుతాయట. చాలా భయంకరంగా ఉండబోతుంది దేవుని యొద్ద నుండి దిగబోతున్న ఉగ్రత. కానీ ఆయన ఉగ్రతను మరిగించేదే ఈ పరిశుద్ధుల రక్తం. లోకాధికారి ఆ రక్తంతో మత్తెక్కుతూ ఉంటాడు, కానీ అదే రక్తం ఆయన ఉగ్రతను మరిగిస్తూ ఉంటది. ఇప్పుడు చెప్పండి, భూమి మీద కనపడే ఓర్పు పరలోకంలో పెంచుతున్న పగ అని. భూమి మీద కనపడుతున్న ఓర్పు పరలోకంలో పెంచుతున్న పగ. పరలోకంలో పెంచుతున్న పగ అని. పరలోకంలో పెంచుతున్న పగ. పరలోకంలో పెంచుతున్న పగ. అది ఇప్పుడు భూమి మీద మనం పగ తీర్చేసుకున్నాం అనుకోండి, పరలోకంలో ఏమి చేయడానికి లేదు. అర్థమైందా? ఎందుకు ఓర్పుగా ఉండాలో అర్థమైందా? అర్థమైంది. స్తోత్రం. అయితే ఓర్పుగా ఉండడానికి సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం, మరణం వరకు నమ్మకంగా ఉందాం. విశ్వాసంలోను ఓర్పులోను ఇంకొక లెవెల్కి పెరుగుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్.